తప్పు చేస్తే సొంత పార్టీ వారినైనా ఉపేక్షించమని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. మహిళలను వివస్త్రను చేసిన ఘటన పశ్చిమ నియోజకవర్గంలో జరగడం బాధాకరమని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. రెండు కుటుంబాల మధ్య చిన్న వివాదం చిలికి గాలివానగా మారిందన్నారు. కేసు నమోదు చేసినా అరెస్ట్ చేయడంలో జాప్యం వహించిన అధికారులను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. ఈ అమానవీయ ఘటనపై చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా స్పందించారని చెప్పారు. కార్యకర్తను పార్టీ నుండి సస్పెండ్ చేశామన్నారు. శవం దొరికితే వాలిపోయే వైసీపీ వాళ్లు నా అనుచరుడు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుగా కామెంట్ పెడితే టీడీపీ కార్యకర్తనే జైలుకు పంపామన్నారు. మహిళలకు ఇబ్బంది ఎదురైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఒక మహిళ పట్ల అత్యంత హేయంగా అమానుషంగా ప్రవర్తించేదాకా దారితీసిన ఈ ఘటనని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరగడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మహిళల పట్ల ఒక ప్రత్యేకమైన విధానంతో ముందుకు వెళ్తుంది. ప్రతి మంగళవారం మహిళల కోసం డెడికేటెడ్ గా వారి ప్రాబ్లమ్స్ వినడం కోసం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం ఇక్కడ మహిళా గ్రీవియన్స్ ని నిర్వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఒక మహిళ పట్ల ఇంతటి దారుణమైన పరిస్థితి కలగడం అనేది నిజంగా చాలా బాధాకరం. అందులోనూ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని తెలియడం ఇంకా విచారకరమైన విషయం. అధికారులు కూడా జాప్యం చేయడం జరిగింది. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పట్టుకోలేదు సదరు అధికారులు అని నాకు తెలియడం జరిగింది. ఇమీడియట్ గా గౌరవ ఎస్పీ గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకు ఇంకా మీరు యాక్షన్ తీసుకోలేదని మాట్లాడడం జరిగింది. ఆయనకు కూడా ఈ విషయం అప్పుడే తెలియడం వల్ల ఆయన కూడా నేను చెప్పిన వెంటనే కూడా స్పందించడం జరిగింది.